అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి డిసెంబర్ 24 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్మక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు. మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము వీరి యొక్క ఆరోగ్యం అనేది నిలకడగానే ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నా మీలో ఉత్సాహం మాత్రం తగ్గదు. పాత అనారోగ్య సమస్యల నుండి క్రమంగా ఉపశమనం అయితే రేపటి రోజు పొందుతారు. సరైన సమయానికి నిద్రపోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆహారంలో పళ్ళు, కూరగాయలు ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోండి. ఉదయం పూట ఎండలు ఎక్కువసేపు గడపడం వల్ల విటమిన్ డి అందుతుంది. కీళ్ళ నొప్పులు ఉన్నవారు వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటమైతే మంచిది. రేపటి రోజున మీ మనసు చాలా ప్రశాంతంగా మరియు స్పష్టంగా ఉంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని కార్యనిర్వహణలో నిమగ్నం అవుతారు. కొన్ని పాత జ్ఞాపకాలు మిమ్మల్ని కొత్త భావోద్వేగానికి గురిచేస్తాయి. అనవసరమైన ఆందోళన వదిలి సానుకూల దృక్పథంతో ఉంటారు. మిత్రులతో మనసు విప్పి మాట్లాడడం వల్ల మానసిక భారం తగ్గుతుంది. మీ నిర్ణయాలు దృఢత్వం ఉండడం వల్ల ఇతరులు మిమ్మల్ని నమ్ముతారు. ధ్యానం చేయటం వల్ల మీ ఏకాగ్రత మరియు ఓపిక పద్ధతులు రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటాయి. రేపటి రోజున మీకు మనసుకు అనేది రిలాక్స్మెంట్ అది రేపటి రోజు ఖచ్చితంగా అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజు మానసిక స్థితి మెరుగ్గా ఉండడం వల్ల అన్ని పనులు వేగంగా చేస్తారు. వృత్తిపరంగా మీకు కొత్త అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా అమలు చేయడం వల్ల లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం అనేది దక్కుతుంది. కొత్త ఆదాయ మార్గాలను వెతకడానికి రేపటి రోజున చాలా అనుకూలమైంది. ఆర్థిక క్రమ శిక్షణ పాటించడం వల్ల భవిష్యత్తు అవసరాలు తీరుతాయి. సహోద్యోగుల సహకారం వల్ల వృత్తిపరమైన చిక్కులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి మరియు వ్యాపారాల్లో మీ గౌరవం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ పనితీరుపై అధికారుల నుండి తగిన గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. సహోద్యోగులతో ఉన్న చిన్నపాటి విభేదాలు రేపటి రోజున తొలగిపోతాయి. పదోన్నతి లేదా జీతం పెంపునకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి సంస్థ నుండి ఉద్యోగ ప్రతిపాదన అందవచ్చు. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సరైన వేదిక రేపటి రోజు దక్కుతుంది. కార్యాలయంలో మీ మాటకున్న విలువ, గౌరవం పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి రోజు లాభాల పంట పండుతుంది. కొత్త వినియోగదారుల చేరిక వలన వ్యాపారం విస్తరించబడుతుంది. పెట్టుదల విషయంలో రేపటి రోజు తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవడం అయితే మేలు. పోటీదారుల ఎత్తుగడలను మీ తెలివితేటలతో తిప్పికొడతారు. స్టాక్ మార్కెట్ మరియు ట్రెండింగ్లో ఉన్న వారికి కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత ఉండడం వల్ల మేలు జరుగుతుంది. వ్యాపార విస్తరణకు కావాల్సిన రుణ సదుపాయం సులభంగా అందుతుంది. వ్యాపారంలో మీ నిజాయితీ మీకు మంచి మార్కెట్ పేరును తెస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి రేపటి రోజు చాలా మెరుగ్గా మరియు నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. గతంలో చేసిన అప్పులను తీర్చి మానసిక ప్రశాంతత పొందుతారు. అనవసర ఖర్చులను నియంత్రించి పొదుపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి అవడంతో కుటుంబ సభ్యుల కోసం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా ఒక స్థిరమైన స్థాయికి చేరుకునే సూచనలు కూడా ఉన్నాయండి. కొత్త బడ్జెట్లు కొనుగోలు చేయడానికి రేపటి రోజున శుభ సమయంగా ఉంది. చాలా కాలంగా కొనాలనుకున్న ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనుగోలు చేస్తారు. వాహనం కొనాల ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని రోజులుగా వాయిదా వేయటం అయితే మంచిది. కొత్త వాహన యోగం మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. రేపు 2026 సంవత్సరంలో ఈ రాశివారు వాహనాలు కొనుగోలు చేయడం మంచిది. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలులో ఆఫర్లు మీకు కలిసి వస్తాయి. టెక్నాలజీపై మీకున్న అవగాహన రేపటి రోజు మీకు సహాయపడుతుంది. కొనుగోలు చేసిన వస్తువు వల్ల మీ పని మరింత సులభం అవుతుంది. కుటుంబ సభ్యుల అభిష్టం మేరకు కొత్త పనులు, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారంలో రేపటి రోజున ఎంతో మాధుర్యం మరియు తృప్తి లభిస్తుంది. మీ భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలన్నీ తొలగిపోతాయి. మనసులోని ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది చాలా మంచి రోజండి. ప్రియమైన వారితో కలిసి ఆహ్లాదంగా సమయం గడుపుతారు.
మీ భావాలను పంచుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. కొత్తగా ప్రేమలో పడ్డవారికి నేడు అనుకూలమైన వార్తలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. భాగస్వామి నుండి మీకు ఊహించని బహుమతి లభించే అవకాశం కూడా ఉంది. ప్రేమ జీవితం మీకు ఎంతో ఉత్సాహాన్ని మరియు ప్రేరణిస్తుంది. భార్యాభర్తల మధ్య అనురాగం మరియు సఖ్యత ఒక స్థాయికి అయితే ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు మీకు అన్నింటా కూడా తోడ్పడుతుంది. గృహానికి సంబంధించిన సమస్యలు ఇద్దరు కలిసి పరిష్కరించుకుంటారు. ఒకరిపై ఒకరికున్న నమ్మకం రేపటి రెట్టింపోతుంది. పిల్లల చదువుల గురించి కలిసి ప్రణాళికలు వేసుకుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి కలహాలు మాయమవుతాయి. దాంపత్య జీవితం రేపటిలోనే ఎంతో మధురంగా మరియు సుఖంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మరియు కలకల్లాడుతూ ఉంటుంది. బంధుమిత్రుల రాకతో ఇంట్లో పండుగ నెలకొంటుంది. పెద్దల ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ రక్షణ కవచంలో ఉంటాయి. తోబుట్టు వాళ్ళతో మంచి సంబంధాలు రేపటి మెరుగుపడే వీలుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల అభివృద్ధి చూసి మీరు ఎంతో గర్వపడతారు. ఇంటికి కావలసిన వస్తువులను రేపటిలో కొనుగోలు చేయడం వల్ల సంతోషిస్తారు. కుటుంబ బాధ్యతలను మీరు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్నేహితుల నుండి మీకు సంపూర్ణ మద్దతు మరియు తోడ్పాటు అందుతాయి. కష్టకాలంలో ఒక మంచి మిత్రుడు మీకు అండగా నిలుస్తాడు. పాత మిత్రులను కలుసుకోవడం వల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వ్యాపార విషయాలు, స్నేహితుల సలహాలు మీకు కలిసి వస్తాయి. మిత్రులతో కలిసి చిన్నపాటి విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. సామాజిక వర్గాల స్నేహితుల వల్ల మీ గౌరవం పెరుగుతుంది. కష్టాలు ఉన్న స్నేహితుడికి మీరు సహాయం చేస్తారు. స్నేహబంధం రేపటిలో మరింత దృఢంగా మరియు ఆత్మీయంగా మారుతుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ పట్టుదల కారణంగా ఊహించని విజయం లభిస్తుంది. పోటీ పరీక్షలు విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరుస్తారు. మీ తెలివితేటలు శత్రువుల కుట్రలను ముందే పసిగడతారు. కష్టపడి పనిచేయడం వల్ల అసాధ్యమైంది సులభంగా సాధ్యమవుతుందండి. విజయ శిఖరాలకు చేరుకోవడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. మొండి పట్టుదలతో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. నేడు మీరు సాధించే విజయము సమాజంలో కొత్త పేరు తెస్తుంది. రహస్య శత్రువుల వల్ల మీరు అప్రమత్తంగా ఉండటం అవసరము. మీ వెనుక కుట్రలు చేసేవారి గురించి మీరు తెలుసుకుంటారు. వ్యక్తిగత విషయాలను ఎవరితో త్వరగా పంచుకోకండి. మీ విజయాలను చూసి అసూయపడే వ్యక్తులు పెరగవచ్చు. పైకి మంచిగా నటించేవారిని నమ్మకుండా ఉండటం అయితే మేలు. మీ పనిలో తప్పులు వెతకడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు. శత్రువుల ఎత్తుగడలను మీరు ముందే గ్రహించి జాగ్రత్త పడతారు. మీ తెలివితేటలతో శత్రువుల యొక్క కుతంత్రాలను భంగం చేస్తారు. శత్రువులపై మీరు రేపటిలో సంపూర్ణ విజయం కూడా సాధిస్తారు. విరోధులు మీ తాటికి తట్టలేక వెనక్కి తగ్గగా తప్పదు. మీ సత్తా ఏమిటో రేపటిలో మీరు మీ ప్రత్యర్థులకు స్పష్టంగా తెలుస్తుంది. శత్రువులు మీతో రాజీ పడడానికి నేడు ముందుకు వస్తారు. మీ నిజాయితీ ముందు మీ కుతంత్రాలు కూడా నిలబడవు. న్యాయపరమైన వివాదాలు కూడా శత్రువులపై విజయం సాధిస్తాయి. శత్రు బాధల నుండి నేడు మీకు శాశ్వత విముక్తి లభిస్తుంది. ధైర్యంగా ఉండటం వల్ల శత్రువుల గుండెలో భయం మొదలవుతుంది. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ చేసిన వారు రేపటి రోజున పశ్చాత్తాపైతే పడతారు. మీ ఎదుగుదలను చూసి వారు ఆశ్చర్యపోయి మీ చెంతకు వస్తారు. చులకనగా చూసిన వారే ఇప్పుడు మిమ్మల్ని పోగొడతారు. వారితో వినయంగా ఉంటూనే మీ వ్యక్తిత్వాన్ని వాడుతూ ఉంటారు. గత అవమానాలను మర్చిపోయి మీరు ఉన్నతంగా వ్యవహరిస్తూ ఉంటారు. మీ కార్యదక్షత అందరికి కూడా ఆదర్శప్రాయంగా మారుతుంది. మీ విజయము వారి యొక్క విమర్శలకు సరైన సమాధానం అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ప్రజలందరిలో మీ పట్ల గౌరవం మరియు మర్యాదలు పెరుగుతాయి. కోర్టు కేసులో మీకు సానుకూల ఫలితం లభించే అవకాశం కూడా ఉంది. న్యాయస్థానంలో మీ పక్షాన న్యాయం బలంగా నిలుస్తుంది. చాలా కాలంగా నలుగుతున్న వివాదాలు నేడు ముగుస్తాయి. న్యాయవాది నుండి మీకు ఊరట ఉంచే సమాచారం కూడా అందుతుంది. ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అయితే అవుతాయి. చట్టపరమైన చెక్కుల నుండి కూడా మీరు పూర్తిగా విముక్తి అయితే రేపటి పొందుతారు. న్యాయపరమైన విజయమై మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపుతుంది. ప్రశాంతనిచ్చే తీర్పు వెళ్ళడం వల్ల సంతోషిస్తారు. ఇక ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత గొప్ప శుభవార్త ఖచ్చితంగా అందుతుందండి. ఈ వార్త మీ కెరీర్ లేదా కుటుంబానికి సంబంధించిందిగా ఉంటుంది. చాలా రోజులుగా ఎదురు చూసిన పని రేపటి పూర్తవుతుంది. దూర ప్రాంత బంధువుల నుండి ఆనందకరమైన కబురు అందుతుంది. శుభవార్త వల్ల మీ ఇంట్లో సంతోషం నిలువరుస్తుంది. ఆర్థిక లాభం కలిగే సమాచారం మీకు నేడు అందుతుంది. ఈ వార్త విన్న తర్వాత రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. సాయంత్రం వేళ ఆనందాన్ని అందరితో పంచుకుంటూ ఉంటారు. ప్రయాణాలు రేపటి రోజున మీకు ఎంతో లాభసాటిగా మరియు సుఖంగా ఉంటాయి. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు ఆశించిన విజయాలు ఇస్తాయి. ప్రయాణంలో కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు మేలు చేస్తుంది. సురక్షితంగా ప్రయాణించడానికి ట్రాఫిక్ రూల్స్ను పాటించడము, తీర్థయాత్ర కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకునే వీలుంది. ప్రయాణంలో మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన విశ్రాంతి తీసుకోండి. అదేవిధంగా రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి. పొగమంచు కురిసేటప్పుడు మీరు వాహనం నడపకపోవడం అయితే చాలా మంచిది. ప్రయాణం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు చేయటము
ఏ మాత్రం కూడా మంచిది కాదు. మాట జారడం వల్ల అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. రోడ్డుపై వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండడం చాలా మేలు. ఆరోగ్య విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉండడం అయితే మంచిది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం అయితే మీకు ప్రమాదాల నుండి తప్పుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల అత్యంత అవసరము. మీ రహస్యాలను ఎవరితో త్వరగా వెల్లడించకపోవడం అయితే ఇంకా మంచిది. పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి రేపటి ఎంతో అనుకూల దైవ చింతన వల్ల మీకు అద్భుతమైన మానసిక శాంతి లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొనే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా మీ పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని బయటకెళ్తే అన్ని రకాలుగా మీకు లాభసాటిగా ఉంటుంది. రేపటి రోజున దేవాలయ దర్శనం కార్యాలు చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి గుడికి వెళ్ళడము ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ధార్మిక యాత్రలు మీకు ఎంతో కొత్త ఆలోచనలు మరియు జ్ఞానాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక చింతన రేపటి రోజు మీకు తోడుగా నిలుస్తుంది. ధ్యానం మరియు జపం కోసము కొంత సమయం కేటాయిస్తారు. మీలోని ప్రతికూల ఆలోచనలు రేపటి రోజున పూర్తిగా తొలగిపోతాయి. జీవిత పరమార్థం గురించి లోతైన ఆలోచన చేసే అవకాశం కూడా ఉంది. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా నిలకడగా ఉంటుంది. మరి తెలుసునా కండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.